ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా కూర్చో రామ్ చరణ్ అడ్డం కొత్త వెళ్తూ కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, పట్టుకుంటే షాక్ కొట్టింది. నేను అంతేరా. అందులో కరెంట్ ఉందా? బాలకృష్ణ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, ఎగ్జామ్ పేపర్ మీద చూడు. ప్రభాస్ చూడాలి. సిద్ధార్థ ఇంకేం కావాలి? ఎగ్జామ్ అయిన తర్వాత నువ్వు రవితేజ శైలి ఉంది. ఎదుటి వాడి రియాక్షన్ బట్టే నా యాక్షన్. నేనే యాక్షన్ అంటావు. అల్లు అర్జున్ పుష్ప పుష్పరాజ్ ఎవరు తగ్గేదే. అబ్బా అబ్బా తగ్గేది లేదా? మంగళ తగ్గుతుంది. ఎవరు బాబు నువ్వు? ఎవరు కొడితే తెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆహా మహేష్ బాబువా? ఏంటి బాబు లేటు? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, పరీక్ష రాసామా లేదా ముందు ఎగ్జామ్ రాయి. ఇడి రెండు ఇవ్వాలనా? అరే చేయలాగతుందిరా. బ్రదర్ ఇది తీసుకో. కాదు బ్రదర్, ఆ సిప్పును 3 కాపీలు చేసి ముగ్గురికి ఇవ్వు. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి ఇవ్వమని బ్రదర్. థ్యాంక్స్ బ్రదర్. ఒక్కొక్కటిగా కాదు నాన్న, 100 స్లిప్పులు ఒకేసారి పంపించు. 300 మందికి ఒకేసారి పంచుకో. ఒరే నువ్వు 3000 మందికైనా పంచే రకమే. తలకాయలు పడుతున్నాయి అక్కడ. సమయం లేదు మిత్రమా, సిప్పా లేదా పేపర్ జూమ్ చేయలేదే. ఇంకా 2 గంటలు మీతో పాటు పడారా? కనిపించే 3 పేపర్లు క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, ఎడిషనల్ పేపర్ అయితే ఆ కనపడి 4వ పేపరేనా స్లిప్ స్లిప్ స్లిప్. కూర్చో కూర్చో కూర్చో. ఆ పిల్లడు బాగా చేస్తున్నాడు. పైకెట్టు ఆన్సర్ రాసాను కనుక్కోడానికి వారం పట్టుద్ది. అంత టైం లేదు, కూర్చో. స్లిప్పిరా వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే వాడి అమ్మ మొగులని ఎవడైనా స్లిప్పుల కోసం ఎగబడితే దెబ్బకో తలకాయ చెప్పన బెంచులకి బలవుతాయి. మళ్ళీ మొదలెట్టారా బాబు? ఇండియా స్లిప్పిరా. సాఫ్ట్ గా లవర్ బాగున్నాను అనుకుంటున్నామేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. మర్యాదగా స్లిప్ వదిలే, లేకపోతే రచ్చ రచ్చే. రచ్చ చేసా కానీ ఎగ్జామ్ రాయి. వీలైతే స్లిప్ ఇద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే ఇంకో 2 స్లిప్లు ఇస్తారు. ఎవరు బాబు స్లిప్ ఇచ్చేది? స్క్వాడ్ స్క్వాడ్ అందరూ సైలెంట్ గా ఉండండి. స్క్వాడ్ వస్తున్నారు. అరే
ఎవరాడు నాకు ఒక్క స్లిప్ కూడా ఇవ్వలేదు సార్. ఎవడెవడు ఎక్కడెక్కడ పెట్టాడో నేను చెప్తాను సార్. అన్నయ్య ఎందుకన్నయ్య చెప్పావు? బావా సినిమా తీసినాడు నీకే ఎందుంటే, ఒలిపు సినిమా తీసినాడు నాకెందున్నారా? అంతా నువ్వే చేసావు. 10 సంవత్సరాల పాటు ఫెయిల్ అయ్యి ఒకే రూమ్ లో ఒకే ప్లేస్ లో కూర్చొని బోర్ కొట్టి ఈ సంవత్సరమైనా పాస్ అవుదామని స్లిప్ పెట్టి రాద్దామనుకుంటే బలుపు బలుపు అని మా లైఫ్ లో గెలుపు లేకుండా చేసావు. వీడి దగ్గర కూడా స్లిప్లు ఉన్నాయి. చెయ్యట్టుకో అదో కూడా ఉన్నాయి కదా ఇటు వెళ్ళు. చదువు వచ్చిన వాడు చూడకుండా ఆనవాయితే, చదువు రాని వాడు కూడా ఒక పని ఉంది. అదే స్లిప్పుల క్యారెట్ ఇచ్చటాన్ని సబ్జెక్టులకు స్లిప్పులు లభించును. ఎగ్జామ్ అయిన తర్వాత మన స్లిప్లు అమ్ముకోవడమే. నీకు తెలిసిపోయారా? ఇలా చూసి కాదు డబ్బులు తీసుకుని మేనేజ్ లంచం 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 లంచానికి వ్యతిరేకమే. కారణంగా మన మీ తల్లిదండ్రుల కన్న కలను నిజం చేసి మంచి భవిష్యత్తును ఏర్పరచుకోండి. ఎగ్జామ్ ఇచ్చిన పేపర్ ఉండరా? ఏమి లేవా లేట్గా వచ్చారు అంతే వీళ్ళందరూ మళ్ళీ మాట్లాడారు చెప్పేసి అక్కడ మళ్ళీ లేదు మరి ఎక్కువ లేవు ఆర్డర్ మొత్తం ప్రవేశపెట్టింది అంతే నెక్స్ట్